ఫ్రెండ్స్, ఇది వచ్చేప్పటికి మోటో ఎడ్జ్ 70 రీసెంట్ గానే లాంచ్ అయింది అండ్ ఇది ఆల్రెడీ సేల్ లో కూడా వచ్చేసింది. అరౌండ్ బేస్ వేరియంట్ మీకు 30,000 రూపీస్ లో రావడం జరుగుతుంది. బట్ కార్డ్ డిస్కౌంట్స్ తోటి 2,500 రూపీస్ అదనంగా డిస్కౌంట్ వస్తుంది. అంటే అరౌండ్ 27,500 రూపీస్ కి మీకు బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ దీంట్లో కొన్ని డౌన్ గ్రేడ్స్ అయితే చేశారు. నాకు అది కొంచెం ఫన్నీ అనిపించింది. ఇన్ఫాక్ట్ దీంతో కంపేర్ చేసినా గానీ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీడియో చివరి దాకా చూసారంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది వర్తా కాదా అనే దాని గురించి. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాక్స్ లో చార్జర్ కేబుల్ ఇస్తారు మీకు, కానీ ఏ విధమైనటువంటి కేస్ కానీ అలాగే స్క్రీన్ గార్డ్ కానీ ప్రీ అప్లైడ్ అయితే రాదు. సో కంపల్సరీగా మనం ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా మళ్ళీ మనకు ఒక 1,000-1,500 రూపాయలు ఖర్చు ఉంటుంది. సో దీని దృష్టిలో పెట్టుకోండి. మేబీ అదే అనుకుంటే వాళ్ళు కార్డ్ డిస్కౌంట్ రూపంలో మనకి ఇస్తున్నారు. బట్ మోటో ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మొదటిగా ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని డిజైన్ అండ్ బిల్డ్ నిజంగా వన్ ఆఫ్ ద స్లిమ్మెస్ట్ ఫోన్. కేవలం 5.99 mm థిక్నెస్ తో పాటు జస్ట్ ఇది మీకు కేవలం 159 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. చాలా స్లిమ్ గా ఉంటుంది, చాలా స్లీక్ గా ఉంటుంది, ఈజీ టు క్యారీ. ముఖ్యంగా నాకు లైట్ వెయిట్ ఉండాలి అండ్ నేను డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అవ్వను అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. ఇంతేకాదు దీంట్లో మనకి IP68, 69 రేటింగ్ తో పాటు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో రగ్గడ్ కైండ్ ఆఫ్ ఫోన్ లాగా మీరు దీన్ని కన్సిడర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో వాడినటువంటి కలర్స్ అన్ని కూడా ప్యాంటోన్ సర్టిఫైడ్. ప్యాంటోన్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బేసిక్ గా కలర్స్ లో R&D చేసి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కలర్స్ ని జనరేట్ చేసి ఇచ్చేటువంటి కంపెనీ ఇది. సో ఆ డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేయడం వల్ల మోస్ట్ కలర్ యాక్యురసీ కోరుకుంటూ ఉంటారు చూసారా. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. ఈవెన్ డిజైన్ లో వీళ్ళైతే పెద్దగా మార్పులు అయితే తీసుకురాలేదు. సేమ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. బేసిక్ గా మీకు బ్యాక్ సైడ్ చూడటానికి 4 కెమెరాలు ఉన్నట్లు అనిపిస్తూ ఉంటదే గానీ బట్ బేసిక్ ఇక్కడ మనకు ఉండేది మాత్రం 2 కెమెరాలు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2 50 మెగాపిక్సెల్ ఇచ్చాడు ఇంక్లూడింగ్ ఫ్రంట్ తో సహా. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ కెమెరా బంప్ దగ్గర ఉన్నటువంటి రింగ్స్ ఉన్నాయి చూసారా, కలర్ కోఆర్డినేషన్ తోటి కొంచెం అది మనకి లైట్ కలర్స్ తో ఇచ్చారు చూసారా. ఇది అలాగే ఏ బటన్ దగ్గర ఉన్నటువంటి డిజైన్ ఆస్పెక్ట్ విషయంలో మాత్రం నాకు ఇది చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫార్మ్ ఫ్యాక్టర్ కానీ బిల్డ్ క్వాలిటీ వీటన్నిటిలో. ఇన్ఫాక్ట్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ప్లాస్టికే, బట్ కైండ్ ఆఫ్ వీగన్ లెదర్ అలాగే ప్లాస్టిక్ యొక్క కాంబినేషన్ తోటి మనకు వచ్చినటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. డిజైన్ పరంగా లుక్స్ పరంగా మాత్రం ఫెంటాస్టిక్. నాకైతే ఒక మంచి ప్రో ఎలిమెంట్ అనిపించింది. అండ్ ప్రీవియస్ జనరేషన్ 60 తో కంపేర్ చేశారంటే ఈసారి అంతా కూడా మనకి మెటల్ బిల్డ్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకు ఒక పాజిటివ్ ఎలిమెంట్ కింద మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే ఇంత స్లిమ్ అండ్ స్లీక్ అయినా కానీ వీళ్ళు డిస్ప్లే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్యూర్ డిస్ప్లేనే ఇచ్చారు. మనకి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. HDR10 కంటెంట్ అన్ని కూడా మీరు అయితే వాచ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. బట్ ముఖ్యంగా చెప్పాలంటే అవుట్డోర్ విజిబిలిటీ చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యాజ్ యూజువల్. ఇది ప్యూర్ డిస్ప్లే కాబట్టి మీకు నార్మల్ రెగ్యులర్ గా మీకు మోటార్ గురించి స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ తోనే మనకి ఇది రావడం జరుగుతుంది. సో డిస్ప్లే పరంగా గుడ్. ఇక ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. అండ్ ఆడియో కూడా మనకి లౌడ్ గానే ఉంది, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. బట్ ఇంకొంచెం లౌడ్నెస్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా మనం డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే చూస్తున్నాం. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళైతే కన్సిడర్ చేశారు. బట్ ఆడియో లౌడ్నెస్ ఏదైతే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇంత స్లిమ్ అండ్ స్లీక్ లో యూజువల్లీ చాలా మంది కాంప్రమైజ్ ఏంటి అంటే ఒకటి కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర కానీ లేదన్నట్లయితే కనుక బ్యాటరీ దగ్గర కానీ. బట్ వీళ్ళు అక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ దో 4800 mAh ఆఫ్ ద బ్యాటరీ ఏదైతే ఉందో కొంచెం తక్కువే. 200 mAh రెగ్యులర్ గా మనం 5000 mAh బ్యాటరీస్ చూస్తుంటాం కాబట్టి. అయినా కానీ దాంట్లో కూడా వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చి 68 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు చూసారా. ఇది మాత్రం నాకు చాలా క్రేజీ అనిపించింది. ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే. ఒకవేళ లేదు నేను కొంచెం గేమింగ్ ఇట్లాంటివి ఆడతాను లేదా మధ్యలో నేను ఎక్కువ ఆల్ ద డే అంతా 5G మీద యూజ్ చేస్తుంటాను కనుక అప్రాక్సిమేట్లీ మీరు సాయంత్రం అవ్వగానే మళ్ళీ ఖచ్చితంగా మీరైతే రీఛార్జ్ చేసుకోవాల్సిందే. బట్ ఫార్మ్ ఫ్యాక్టర్ విషయంలో ఆ బ్యాటరీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేశారు సార్. ఇదైతే నాకు క్రేజీ అనిపించింది. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా క్లీన్ ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ కి దగ్గరగా మీకు ఒకటి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకు ఉన్నటువంటి జెస్టర్స్ ఉంటాయి చూసారా, ఇవి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మోటోకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఫీచర్స్ ఉంటాయి చూసారా, లైక్ మోటో సెక్యూర్
అని, మోటో ఫ్యామిలీ స్పేస్ అని, అలాగే మోటో అన్ప్లగ్డ్ అని, స్మార్ట్ కనెక్ట్ అని, ఇలాంటివన్నీ కూడా మీరు చాలా యూఐ సింప్లిఫై చేసుకొని యూజ్ చేసుకోవడంతో పాటు ఈసారి కొత్తగా వీళ్ళు ఏఐని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ డెడికేటెడ్ ఒక బటన్ కూడా ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే ఇది ఆటోమేటిక్ గా మీరు కాన్ఫిగర్ చేసుకున్నటువంటి దాన్ని బేస్ చేసుకొని, అది పర్ప్లెక్సిటీ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కో పైలట్ కావచ్చు, సో డిఫరెంట్ ఏఐస్ ని యూజ్ చేసి మీ డే ప్రొడక్టివిటీని మరింత బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రొడక్టివిటీ పరంగా చూస్తున్నా కానీ దీన్ని ఒక ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ మోటో అంటేనే అప్డేట్స్ చాలా డిలే ఉంటాయి. సో వీళ్ళు వచ్చేటప్పటికే 3+4 years ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి అప్డేట్స్ ని ప్రామిస్ చేశారు, కానీ అవి నిలబెట్టుకోవడం వీళ్ళు కొంచెం కష్టమే. సో మేజర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి, కానీ సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి కదా, చాలా డిలే ఉంటాయి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటేనే కన్సిడర్ చేయండి. లేదు అన్నట్లయితే కనుక మీకు ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో చాలా మొబైల్ ఫోన్స్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ లో వీటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇక కాన్స్ విషయానికి వద్దాం. సో కాన్స్ లో మొదటిగా దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో మంచి ప్రాసెసరే. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మనకి యూజ్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉండేటువంటి ప్రాసెసర్ అయితే ఇది కాదు. సో అరౌండ్ 20-25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా మనం ఈ ప్రాసెసర్స్ అయితే చూస్తుంటాము. సో ఇక్కడ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికే MediaTek Dimensity ప్రాసెసర్ మనం తీసుకొచ్చారు Edge 60 లో. సో ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ తీసుకొచ్చారు. బెటర్ యూఐ ఆప్టిమైజేషన్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయాలని చెప్పి దాంట్లో నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఇంకొంచెం బెటర్ 8 Gen 4 ప్రాసెసర్ తీసుకొచ్చినా ఇంకా బాగుండేది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో బీస్ట్ అయ్యేది. లేదా అట్లీస్ట్ 3 కైండ్ ఆఫ్ ప్రాసెసర్ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళైతే తీసుకొని రాలేదు. నాకు ప్రాసెసర్ తో పాటు ఈవెన్ వీళ్ళు 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ తీసుకొచ్చినా కానీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే LPDDR4X అలాగే UFS 3.1 స్టోరేజ్ తీసుకొచ్చారు. సో 4X కి బదులుగా 5X అలాగే UFS 4.0 విత్ 8 Gen ప్రాసెసర్స్ ని మన ముందు తీసుకొచ్చి అరౌండ్ ఇంకొక 5,000 రూపాయల బడ్జెట్, అంటే 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చినా గానీ క్రేజీ డీల్ అయ్యేది, మంచి ఫోన్ అయిపోయేది అని చెప్పి నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో ఇది కూడా మంచిదే, నాట్ ఫర్ గేమర్స్ లేదా హెవీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళని కన్సిడర్ చేసి డిజైన్ చేసినటువంటి ఫోన్ అయితే ఇది కాదు. డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా ప్రాపర్ గా మీరు దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఈ ఫోన్ అయితే హీట్ అవుతుంది మామూలుగా. అంటే జనరల్ గేమింగ్ ఆడుతున్నప్పుడు, బేసిక్ గేమింగ్ ఆడుతున్నా గానీ, అంటే లాంగ్ టర్మ్ లో మీరు ఎక్కువగా వాడుతున్నారు అన్నట్లయితే, లేదా లాంగ్ టర్మ్ లో మీరు కెమెరాస్ ని యూజ్ చేస్తున్నా కానీ అట్లాంటి దగ్గర థర్మల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. యాజ్ ఆఫ్ నో ఓకే మేనేజబుల్, బట్ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికే వింటర్ సీజన్ కాబట్టి ప్రాపర్ గా టెంపరేచర్ ఏదైతే ఉందో నామినల్ అనిపిస్తుంది. బట్ ఇదే సమ్మర్ లో అయితే కనుక ఆ టెంపరేచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఇంకొంచెం థర్మల్స్ ఏవైతే బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే అన్ని పేరుకు మాత్రం వీళ్ళు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొచ్చారు, కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి కెమెరా క్వాలిటీలో ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ చేసి తీసుకొచ్చుంటే, ముఖ్యంగా లో లైటింగ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తూ బెటర్ సెన్సార్స్ తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. వీళ్ళైతే ఏం సెన్సార్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయలేదు. బట్ ఇంకా కొంచెం బెటర్ హోంవర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రిమూవ్ చేసేసి టెలిఫోటో తీసుకొచ్చినా కానీ, ముఖ్యంగా పోర్ట్రేట్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం మీకు ఫెంటాస్టిక్ అనిపించేది కంపేర్ టు నార్మల్ వాటికన్నా కానీ. సో నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చి టెలిఫోటో ఏదైనా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలోనూ మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వ్లాగింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అంటే నేను ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేస్తున్నాను. సో దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ 4800, మరి స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మార్కెట్ లో పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు. యాపిల్ ఐఫోన్ 8 ని లాంచ్ చేసింది, అలాగే సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అని చెప్పి కూడా లాంచ్ చేసింది స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో. ఈవెన్ మనకి ఇన్ఫినిక్స్ కూడా మనకి స్లిమ్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. మరి ఎందుకో వీళ్ళు ఈ స్లిమ్ ఫోన్ మీద పడ్డారు, మార్కెట్ లో పెద్దగా ఆదరణ లేకపోయినా గానీ. బట్ ఎనీవే ఈ స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం తీసుకొచ్చారు, బానే ఉంది. మరి ఎంత స్లిమ్ కాకుండా బెటర్ బ్యాటరీ బ్యాకప్, ఇంకొంచెం మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 7000 mAh ఆఫ్ ద బ్యాటరీస్ మనం ఇవాళ రూపు చూస్తున్నాం. అట్లీస్ట్ వీళ్ళు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇంకొంచెం లావ్ అయినా పర్వాలేదు, కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో అయితే ఓకే, మోడరేట్ యూజర్ అయినట్లయితే 1 day మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ గా మీకు యావరేజ్ స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ 7+ hours రావడం అయితే జరుగుతుంది. ఫైనల్ గా నా కంక్లూజన్, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కొనొచ్చా అంటే దీనికన్నా ఇంకొక 4-5 వేల రూపాయలు తక్కువకి ఆల్మోస్ట్ ఆల్ మీకు కొంచెం ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అయ్యి, బిల్డ్ క్వాలిటీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే 22-23 వేల రూపాయల్లోనే మీకు మోటో ఎడ్జ్ 60 రావడం జరుగుతుంది. సో అది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు దీనికన్నా గానీ. ఇక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్టర్నేటివ్స్ గా అన్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి, ఐక్యూ నియో 10R ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే బెటర్ కెమెరా కావాలనుకుంటే మీకు ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో వివో V సిరీస్ కూడా వస్తూ ఉంటాయి. సో దాన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు బెటర్ బ్యాటరీ బ్యాకప్ అండ్ కొంచెం పెర్ఫార్మెన్స్
పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్లూడ్ అవుతూ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే అక్కడ మీకు రియల్మీ జీటీ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సిరీస్ మొబైల్ ఫోన్స్ కూడా మీకు ఇదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది సేల్స్ లో అయితే. సో బెటర్ వాటిని కన్సిడర్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో అన్లెస్ అండ్ అంటే నాకు స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో బెటర్ డిస్ప్లే అలాగే వైర్లెస్ ఛార్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఏం నాకు పెద్దగా అవసరం లేదు అండ్ డీసెంట్ కెమెరాస్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ ఆర్ ఎల్స్ నేను మీకు ఆల్టర్నేటివ్ చెప్పాను కదా, సో వాటిని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్ ని పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.